సంఖ్యాకాండము 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్టి రోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారి అపవిత్రపరచుకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇజ్రాయేలీయులు అలాగు చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇజ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నింటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనము శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యువల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేయుటకే జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెను. తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడల నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయక పోయిన ఎడలను శాపము కలగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్ర పరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము అని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి
శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేదనగా, ఆమె పరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బు, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమును కాస్పదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి గర్భవతి అగునని చెప్పుము. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వాని రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.